ఇక్కడ 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. అదే బ్రీజాలా ఎర్టిగాలా XL6 చాలా ప్రీమియం ఇంటీరియర్ అయితే కనబడుతుంది. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మధ్య కనబడుతుంది బేస్ వేరియంట్. ఇక్కడ ఫ్లేవర్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ అని ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ డిఫాగర్ ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు మారుతి సుజుకి విక్టోరియస్. ఇక్కడ చాలామంది ఇక్కడ విక్టోరియస్ ఇక్కడ టాప్ అండ్ మీరు చూసే ఉంటారు చాలా ఇక్కడ వీడియోస్. కానీ ఇక్కడ మనం ఎల్ఎక్స్ఐ వేరియంట్ గురించి అలా మాట్లాడదాం. సో మనకి ఇక్కడ వెహికల్ వచ్చేసి 10.5 lakh రూపీస్ మనకు ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 13 lakhs వరకు పడుతుంది. సో మనకి ఇక్కడ ఇది ఒక బేస్ వేరియంట్ అనొచ్చు. దీనిలో మనకి ఇక్కడ విక్టోరియస్లో మొత్తం చాలా వేరియంట్లు వస్తాయి, కానీ ఇది బేస్ వేరియంట్లో మనకు ఫ్యూచర్స్ ఏంటో, మనకు ఇక్కడ ప్రైజింగ్ ఏంట్లో ఉంటుందో, అండ్ ఇక్కడ లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంటుందో ఇలా మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఫ్రంట్ డిజైనింగ్ ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి చూడొచ్చు. దాంతోపాటు సో ఇక్కడ ఎలాంటి డిఆర్ఎల్స్ వగేరా లేదు, ఇది ఒక క్రోమ్లో ఉంది అంతే. సో ఇక్కడ క్రోమ్ పార్ట్ అంతే ఇది. సో ఇక్కడ నుంచి క్రోమ్ కంటిన్యూ అయ్యి అటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మొత్తం బ్లాక్ పార్ట్సే ఉన్నాయి, ఎలాంటి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ వగేరా లేవు. ఇక్కడ ఏరోడైనమిక్లీ ఇక్కడ మనకు ఎయిర్ స్కూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు దాదాపు ఇక్కడ 210 mm ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం హెడ్ లైట్స్ గురించి మాట్లాడితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ కానీ ఇక్కడ ఎలాంటి ఎల్ఈడీస్ అనేవి లేవు, ఓన్లీ ఇక్కడ హెలోజన్ ఇక్కడ బల్బ్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇలా అయితే కనబడుతుంది ఫ్రంట్ నుంచి. సో ఇక్కడ మనం కీస్ గురించి మాట్లాడితే ఇక్కడ బేస్ వేరియంట్ నుంచే మనకి ఇక్కడ పుష్ స్టాప్ బటన్ అండ్ ఇక్కడ కీలెస్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తుంది ఎల్ఎక్స్ఐ వేరియంట్ నుంచే. సో ఇక్కడ మనం లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. సో లాక్ అన్లాక్ చేసినప్పుడు ఇట్లా అయితే సౌండ్ అయితే చేస్తుంది వెహికల్ అయితే. సో ఇక్కడ బేస్ వేరియంట్ నుంచి మనకి కీలెస్ ఎంట్రీ అనేది మనకు వెహికల్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం సైడ్కి వెళ్తే సైడ్లో మనకు ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ టైర్ సెక్షన్ గురించి మాట్లాడితే దాదాపు ఇక్కడ 215/60 or 17 ఇక్కడ 17 inches ఇక్కడ టైర్స్ అయితే మనకి ఉన్నాయి. సో ఇక్కడ ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఓఆర్విఎం పైననే మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్ అనేది ఉంది. సో ఇక్కడ ఓఆర్విఎం గురించి మాట్లాడినా, డోర్ హ్యాండిల్స్ గురించి మాట్లాడినా ఇక్కడ మనకు రఫ్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. సో అదే మనకి ఇక్కడ కొంచెం ఒక వేరియంట్ మీరు అప్ అయితే అక్కడ మీకు బాడీ కలర్లో అనేటివి ఇక్కడ ఓఆర్విఎం కానీ లేకపోతే ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కానీ అనేటివి కొంచెం అప్గ్రేడ్ అయిపోతాయి, అక్కడ మీకు బాడీ కలర్లో దొరుకుతాయి. సో మనం ఇక్కడ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే కనబడుతుంది. వెహికల్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. దాదాపు ఇక్కడ బ్రీజా కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది వెహికల్ అనేది. ఇక్కడ బ్రీజా ఇక్కడ చూడండి, ఇటు దిక్కు బ్రీజా ఉంది అండ్ ఇక్కడ విక్టోరియస్ ఉంది. సైజ్ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బ్లాక్ రిమ్స్ దొరుకుతున్నాయి, దాంతోపాటు ఇక్కడ వెహికల్లో వీల్ క్యాప్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా అయితే కనబడుతుంది సైడ్ ప్రొఫైల్. సో ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్లాక్ పార్ట్లో మనకు కనబడతలేదు కానీ సో ఇక్కడ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మనం ఇక్కడ రేయర్కి వెళ్తే రేయర్లో మనకు ఇలా అయితే కనబడుతుంది వెహికల్ రేయర్ వ్యూ నుంచి. సో ఇక్కడ మనకు ఎలాంటి వైపర్ అయితే లేదు ఇక్కడ, కానీ ఇక్కడ షార్క్ ఫిన్ ఎంటీనా అయితే మనకు ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ 2 రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, అలాగని ఇక్కడ 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాజింగ్ అండ్ విక్టోరియస్ అనేది ఇక్కడ రాస్తుంది. సో మన ఇక్కడ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే బూట్ స్పేస్ అనేది దాదాపు మనకు 450 లీటర్స్ అనేది మనకి ఇక్కడ దాదాపు ఇక్కడ 450 లీటర్స్ ఇక్కడ బూట్ స్పేస్ అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. సో మనం ఇక్కడ ఈ వెహికల్లో ఎలాంటి స్టెప్ని వగేరా రాదు, ఓన్లీ ఇక్కడ పంచర్ కిట్ వస్తుంది. ఇక్కడ పంచర్ కిట్ తీసుకోండి అండ్ ఇక్కడ టూల్స్ వగేరా వీల్ రిమూవర్ వగేరా చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి స్టెప్ని వగేరా లేదు. అండ్ ఇక్కడ సిఎన్జి వేరియంట్లలో ఇక్కడ మనకు సిఎన్జి ట్యాంక్ వచ్చేస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది మొత్తం కూడా. సో ఇక్కడ ఎలాంటి వైపర్ అయితే లేదు, కానీ ఇక్కడ డిఫాగర్ ఉంది. సో ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హై మౌంట్ ఇక్కడ స్టాప్ ల్యాంప్ చూసుకున్నా. సో ఇక్కడ మనం ఇక్కడ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే దాదాపు ఇక్కడ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ ఇక్కడ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అలాగనే వాళ్ళకి ఇక్కడ వెహికల్లో సిఎన్జి ఆప్షన్స్ కూడా ఉన్నాయి దాదాపు. అండ్ ఇక్కడ ఈవీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రికల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ లాంటిది. అవి మనం ఇంకా ముందు వీడియోలో చూద్దాం ఆ వీడియోస్. అండ్ మీరు ఆ వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియోలో కింద కామెంట్ అయితే చేయండి. సో మనం ఇక్కడ ఇంటీరియర్ లోపలికి వెళ్దాం. దానికంటే ముందు ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. విక్టోరియస్ ఎల్ఎక్స్ఐ మోడల్ ఇక్కడ బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ వెహికల్ అనేది మనకి ఇక్కడ 4 డిస్క్ బ్రేక్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, రేర్ డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి వెహికల్లో. మీరు దాదాపు మీరు బ్రీజా తీసుకున్నా కూడా దీంట్లో కూడా దాదాపు టాప్ ఎండ్లో కూడా మనకి ఎలాంటి ఇక్కడ రేర్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. కానీ విక్టోరియస్ ఇక్కడ బేస్ వేరియంట్లో మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్స్ అనేవి వస్తున్నాయి అండ్ చాలా ఇంప్రూవ్ చేసింది మారుతి సుజుకి. అండ్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినా దాదాపు ఇక్కడ 5 స్టార్ రేటింగ్ అచీవ్ చేసుకున్నది వెహికల్ అయితే. సో ఇక్కడ నుంచి మనం ఇంటీరియర్ లోపలికి వెళ్దాం.
సో ఇక్కడ ఇంటీరియర్ లోపలికి వెళ్ళే ముందు ఇంటీరియర్ ఇక్కడ డోర్ వగేరా మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఫైబర్ వగేరా యూజ్ చేసి ఇక్కడ క్లాతింగ్ వగేరా యూజ్ చేసి అండ్ ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ టెక్స్చర్ వగేరా మీరు చూసుకోండి. సో ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ వగేరా ఉన్నాయి అండ్ ఇక్కడ ఓఆర్ఎం అడ్జస్ట్ ఉన్నాయి కానీ ఫోల్డ్ ఆప్షన్ ఇక్కడ లేదు. ఫోల్డ్ ఆప్షన్ అనేది అప్పర్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం స్పీకర్స్ గురించి మాట్లాడితే వెహికల్లో ఇది బేస్ మోడల్ కాబట్టి దీనిలో ఓన్లీ 2 స్పీకర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ట్విటర్స్ ఉన్నారనుకుంటారు కావచ్చు కానీ దీనిలో ట్విటర్స్ అనేటివి లేవు. సో ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. సో మనం ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే ఇట్లా సో ఇక్కడ మనకు ఏదైతే సీట్స్ ఉన్నాయో ఈ సీట్స్ అనేటివి ఇక్కడ అడ్జస్ట్ ఇక్కడ ఓన్లీ ముంగటికి వెనక అనుకోవచ్చు. ఇక్కడ పైన కిందికి ఆప్షన్ అయితే లేదు. సో మనకి ఇక్కడ మాన్యువల్ చూసుకోండి అండ్ ఇక్కడ డెడికేటెడ్ ఇక్కడ మనకు ఫుట్ రెస్ట్ అనేటిది ఉంది. సో మనకి ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనకు పుష్ స్టాప్ బటన్ వచ్చేసింది. బేస్ వేరియంట్ నుంచి మనకి ఇక్కడ పుష్ స్టాప్ బటన్ దొరుకుతుంది. దాని తర్వాత ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అండ్ ఇక్కడ ఎయిర్ బటన్ మీరు చూసుకోండి. సో ఏసీ వెంట్స్ మనకి ఇలా అయితే డిజైనింగ్ ఇలా అయితే కనబడుతుంది. సో మొత్తం ఓవరాల్ అయితే ఇలా అయితే కనబడుతుంది ఇంటీరియర్ వగేరా మనకు. ఇక్కడ మారుతి లోగో అండ్ ఇక్కడ మనకు బటన్స్ వగేరా మీరు చూసుకోండి ఇక్కడ. సో ఇంటీరియర్ మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది. అదే మనం ఇక్కడ ఇంటీరియర్ లోపలికి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఎంటర్ అవుతానే మనకి ఇక్కడ చాలా ప్రీమియం ఇంటీరియర్ అయితే కనబడుతుంది. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మస్తు కనబడుతుంది. బేస్ వేరియంట్ అయినప్పటికీ కానివ్వండి ఇది చాలా బాగా కనబడుతుంది. సో ఇక్కడ టచ్ స్క్రీన్ చూసుకోండి అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకోండి అండ్ ఇక్కడ యూనిక్ డిజైన్ ఇక్కడ మనకు ఏసీ కంట్రోల్స్ అండ్ ఇక్కడ టచ్ కంట్రోల్స్ వగేరా ఒక డిఫరెంట్ వేలో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇక్కడ రాకర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అడ్జస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ యూటిలిటీ స్పేస్ వగేరా ఉంది. సో ఇక్కడ కూడా యూటిలిటీ స్పేస్ చూసుకోండి అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్తే ఇట్లా ఇక్కడ మనకు 12 వోల్టేజ్ పవర్ సాకెట్ అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ వగేరా ఉన్నాయి. అదే అప్పర్ వేరియంట్లో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ వగేరా వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ మాన్యువల్ గేర్ బాక్స్ చూసుకోండి అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అదే అప్పర్ వేరియంట్లో దీనిలో మనకు ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది విత్ హోల్డ్తోని. సో ఇక్కడ మనకు యూటిలిటీ స్పేస్ ఉంది. దాంతోపాటు ఇక్కడ అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ ఇక్కడ ఉన్నది. సో మనం ఇంకా వెహికల్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడితే చాలా పెద్ద గ్లవ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓన్లీ ఒకటే గ్లవ్ బాక్స్ మనకి ఇక్కడ ఉంది. సో ఇంటీరియర్ మొత్తం కూడా మనకి ఇట్లా కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఐఆర్వీఎం గురించి మాట్లాడితే మనకు ఐఆర్వీఎం ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ ఐఆర్వీఎం కాదు, ఇది మన డే అండ్ నైట్ మాన్యువల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కావాలనుకుంటే మీరు అప్పర్ వేరియంట్ అనేది తీసుకోవాలి. సో మనం ఇక్కడ నుంచి వెహికల్ని స్టార్ట్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ 1.5 లీటర్ న్యాచురల్లీ ఎస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. అదే బ్రీజాలా, ఎర్టిగాలా, XL6 అండ్ ఇక్కడ మనకు దాదాపు ఏవైతే మారుతి వెహికల్స్ ఉన్నాయో అదే ఇంజన్ దీంట్లో వాడారు. దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. అండ్ దీంట్లో మనకు ఒకటి కూడా ఉన్నది స్ట్రాంగ్ హైబ్రిడ్. సో బ్యాటరీ అండ్ సగం ఇక్కడ ఇంజన్ ఉంటుంది. అది కూడా ఉంది. మనకి ఏదైతే గ్రాండ్ విటారా ఉందో సేమ్ అదే ఇంజన్ ఇలా ఉంది. సో ఇంజన్ ఆప్షన్స్ కూడా మనకు చాలా ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి దీని లోపల. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇలా అయితే కనబడుతుంది అండ్ ఇది ఆర్పిఎం మీటర్ చూసుకోండి, ఇది స్పీడోమీటర్ చూసుకోండి అండ్ ఇక్కడ ఫ్యూల్ గేజ్ వగేరా మనకి ఇక్కడ చూపెడుతుంది. సో మనకి ఇక్కడ TPMS ఫంక్షన్ వగేరా లేదు ఇక్కడ. సో ఇలా అయితే కనబడుతుంది. సో చాలా రిఫైన్డ్ ఇంజన్, చాలా సైలెంట్ ఇంజన్. అండ్ ఇక్కడ మనం మైలేజ్ గురించి మాట్లాడినా దాదాపు 18 to 19 ఇచ్చేస్తుంది పెట్రోల్లో. అదైనా ఇక్కడ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడితే దాదాపు మనకి ఇక్కడ 10,50,000 రూపీస్ మనకి ఎక్స్ షోరూమ్ పడుతుంది. అదే మనకు ఆన్ రోడ్ దాదాపు 13 lakhs రూపీస్ మనకు ఆన్ రోడ్ అయితే పడుతుంది వెహికల్ అయితే దాదాపు. అండ్ ఇక్కడ నుంచి ఇంటీరియర్ అయితే ఇలా అయితే కనబడుతుంది. మీరు ఇక్కడ బ్లోవర్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ ఆన్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ డిఫాగర్ వగేరా ఉంది, రేర్ డిఫాగర్ ఉంది. సో టెంపరేచర్ వగేరా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో చాలా ప్రీమియంగా ఉంది యాజ్ టు కంపేర్. ఇక్కడ బ్రీజా గురించి మాట్లాడితే ఇక్కడ విక్టోరియస్ బేస్ వేరియంటే చాలా ప్రీమియంగా ఉంది అండ్ అప్పర్ వేరియంట్స్ ఇంకా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో మనకి ఇది ఇట్లా అవుతుంది విక్టోరియస్ LXi మోడల్. సో ఇప్పుడు రేర్కి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం రేర్ సీట్స్కి వచ్చేసాం. ఇక రేర్ సీట్స్ గురించి మాట్లాడితే రేర్ సీట్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ 3 members అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ రేర్ వాళ్ళకు రేర్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ యూటిలిటీ స్పేస్ చూసుకోండి. అండ్ ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ఇలా అయితే కనబడుతుంది రేర్ నుంచి. సో ఇక్కడ 3 ఇక్కడ అడ్జస్టబుల్ ఇక్కడ మనకు నెక్ రెస్టెస్ వగేరా ఉన్నాయి. సో ఇక్కడ మనకు అది కూడా ఉంది, ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి, 3-point సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనం 3 members-కి. సో ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ లైట్స్ చూసుకోండి. ఇక్కడ LED లేవు, నార్మల్ హెలోజన్ లైట్సే ఉన్నాయి. సో ఇక్కడ టోయింగ్ హుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే. సో మొత్తం ఓవరాల్ వెహికల్ గురించి మాట్లాడితే చాలా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది ఈ వెహికల్ అయితే. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి విక్టోరియస్. సో అండ్ ఇక్కడ నుంచి మనం సీట్లు అనేది 60-40 సీట్స్, 50 సీట్స్ కూడా వేసుకోవచ్చు మనం రేర్ సీట్లని. ఇట్లా మొత్తం పండు పెట్టుకోవచ్చు.
60-40 స్పీడ్ సీట్స్తో వస్తుంది ఇది. అండ్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ వగైరా ఉన్నాయి. సో ఇక్కడ డోర్ ఓపెనర్స్ వగైరా ఇట్లా బ్లాక్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఒక టాప్ ఎండ్లలో మనకి ఇక్కడ సిల్వర్లో వస్తాయి. సో వీడియోలో మాత్రం ఇంతే. వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు అప్పర్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో మాత్రం వింటే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు టచ్ స్క్రీన్ ఉంది, కానీ ఇక్కడ ఎలాంటి రివర్స్ ఇక్కడ కెమెరా అయితే లేదు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి మనం రివర్స్ గేర్ ఇస్తే ఇట్లా ఇక్కడ ఎలాంటి రివర్స్ కెమెరా లేదు. రివర్స్ కెమెరా కావాలనుకుంటే మీరు అప్పర్ వేరియంట్స్కి వెళ్ళాల్సిందే ఎంతైనా కానీ. లేకపోతే ఈజీలీ అవుట్ సైడ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు, లేకపోతే యాక్సెసరీస్గా మనం ఫిట్ చేసుకోవచ్చు.